బ్రేకింగ్ న్యూస్ పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగుపై చెక్ డ్యాం కూల్చివేతలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులే డ్యాంలో చుక్క నీరు లేకుండా పెంచేసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చెక్ డ్యాంలో నీరు ఉండడం ఇసుక రవాణాకు అడ్డుగా ఉందని కూల్చేశారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగులు జెల్టన్ స్టిక్స్ అమర్చి కంట్రోల్ బ్లాస్ట్ పద్ధతిలో పేల్ చేయడంతో చెక్ డ్యాం ధ్వంసమైంది. గతంలో పలుచోట్ల ఇసుక రవాణా అడ్డుకున్న వారిపై దాడులకు యత్నించిన సంఘటనలు గుర్తు చేస్తున్నారు. చెక్ డ్యాం కూల్చివేతకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెద్దపల్లి జిల్లా నుంచి శ్రీనివాస్. ఓదేలు మండలము గుంపుల తనుగుల మధ్య మానేరు నది లోపల నిర్మించినటువంటి చెక్ డ్యామ్ ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిన్న కూల్చివేసినటువంటి సంఘటన ఇటు పెద్దపల్లి జిల్లా లోపల చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా ఇటు వాగు లోపల నీటిని ఒడిసిపట్టడానికి చెక్ డ్యామ్లు నిర్మించారు. దాదాపుగా 25 కోట్లతో నిర్మించినటువంటి చెక్ డ్యాము తమ ఇసుక రవాణాకు అక్కడ ఇసుక లేకపోవడము, అక్కడ నీళ్లు ఆగిపోవడంతో ఆ ఇసుక వ్యాపారులకు ఇది అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యం లోపల దీన్ని ఎలాగైనా చెక్ డ్యామ్లను తొలగించాలని చెప్పి కొంతమంది ఇసుక వ్యాపారులు అనుకొని ఆ జిల్టన్ స్టిక్స్ పేర్చి అమర్చి మరి ఆ చెక్ డ్యామ్ ను పెళ్చేసినటువంటి సంఘటన ఇప్పుడు దాదాపుగా పెద్దపల్లి జిల్లా లోపల చర్చనీయాంశంగా మారింది. అయితే ఇసుక తవ్వకాలకు అడ్డుగానే ఉంది అని చెప్పి చెక్ డ్యామ్లను పెళ్చేసినట్టుగా అయితే ఇక్కడ రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యం లోపల ఇరిగేషన్ శాఖ అధికారులు జమ్మికుంట లోపల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు దీని వెనుక ఎలాంటి హస్తం ఉంది, ఎందుకు పిలిచివేశారనేటువంటి కోణం లోపల ఇటు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ చెక్ డ్యామ్ల కూల్చివేతకు ఏమైనా కుట్ర ఏంటిది అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ శ్రీనివాస్.